Another Small Scale Industries Entrepreneurs Association వారు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఈడీ బిహెచ్ఎల్ ఆర్కే వాంచు గారు, మరి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ వి భూపాల్ రెడ్డి గారు, మరి బిహెచ్ఎల్ ఈడీ అర్పాక్ గుప్తా గారు, శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ జనరల్, పెద్దలు ఈ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహరావు గారు, మరి హనుమంతరావు గారు, బిఎల్ఎన్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, సాయి కృష్ణ గారు, మిగతా పారిశ్రామికవేత్తలందరూ, గదర్ జిల్లాకు సంబంధించిన పారిశ్రామికవేత్తలందరూ ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ 1987 సంవత్సరం నుంచి చిన్నగా ఒక 50 ఇండస్ట్రీస్ తోని ఈరోజు 450 ఇండస్ట్రీస్ దాకా అభివృద్ధి చెందుతూ అందరూ కలిసిమెలిసి ఈ పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తూ ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇక్కడ ప్రభుత్వానికి అదేవిధంగా మీకు అన్ని విధాల తోడ్పాటు చేసుకుంటూ మీ అభివృద్ధిని మీరే అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఇంకా అభివృద్ధి పథకంలో నడవాలని చెప్పేసి ఆశిస్తూ మీకు కావాల్సిన సదుపాయాలు ఏదున్నా కూడా మొన్ననే మీకు తెలుసు, మీరు జేఏసీ లాగా ఏర్పడి ఒక వారం రోజులు దీక్ష చేస్తే ఇంతవరకు ఏ మంత్రి చేయని పని చేసినాను మీరే అన్నారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించి సమస్యల మీద వితిన్ 15 days లోపల ఈ పవర్కు సంబంధించిన ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మీరు ఇచ్చిన డిమాండ్స్ ఏవైతున్నాయో ఢిల్లీకి పోవడం కానీ రిప్రజెంటేషన్ మరి టాస్క్ ఫోర్స్ కమిటీ కానీ ఏదన్నా కూడా ఇమీడియట్గా ఈ మార్చ్ ఏదైతే మీకు ఈ లేట్ రానికి కారణం మీ అందరితో క్షమాపణ కోరుతూ, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన పెద్ద సమస్య మిలినియం తెలంగాణ మార్చ్ అనేది 30 తారీఖు జరుగుతున్న సందర్భంగా దీనిలోపట ఎవరి ఆస్తులు కానీ ఇంకోటి కానీ అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రభుత్వం ఈరోజు వాళ్ళతో ఒప్పించి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోవాలని చెప్పి ఆ మీటింగ్ తర్వాత ఇది రావడం జరిగింది. ఎందుకంటే అది ఇంపార్టెంట్ మీటింగ్ అది. అయితే ఇక్కడున్న సీమాంధ్రకు సంబంధించిన వ్యాపారవేత్తలు కూడా ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోయి పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటున్నాం, బిజినెస్లు చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం. కానీ ఇదేదో తెలంగాణ దీంట్లో ఉన్నది అని భయపడవలసిన లేదు. మీకు పూర్తి స్థాయిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు మా సహకారం ఉంటుందని చెప్పేసి సామాజిక పరంగా కూడా ఎన్నో కార్యక్రమాలు మీరు తీసుకొని పోతున్నారని మా దృష్టికి వచ్చింది. ఇంకా
వాటిని పెంచుకుంటూ మరి ముఖ్యంగా మీ కలయిక ఏదైతే ఉన్నదో పెద్ద నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేకుండా మీరు ఏదైతే అభివృద్ధి విషయంలో పట్ల మీరు చొరవ తీసుకొని ఏదైతే కార్యక్రమం తీసుకొని పోతున్నారో దాన్ని అన్నే ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదేమున్నా కూడా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించి సమస్య ఏదున్నా కూడా మీకు తీర్చడానికే మీ మంత్రిగా నేను పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మెదక్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రీనర్స్ అసోసియేషన్ వారికి మరొకసారి